మీతో మాట్లాడే సమయానికి నాకు ఎటువంటి ఐడియా లేదు. మీరేమన్నా కోరుకుంటున్నారా? మీరేం కోరుకుంటున్నారో చెప్పండి. నేను వైసీపీలో ఉన్న అసంతృప్తివాదులు మీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. అంటే వీరే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పార్టీకి అందరూ కొన్ని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకి నేను జవాబు చెప్పలేను. హైపోథెటికల్ క్వశ్చన్స్ అంటారు. కాబట్టి నేను జవాబు చెప్పలేనటువంటి ప్రశ్న. అంటే రెడ్డి అంటే సార్ మీరే చెప్పారు, రెడ్డి అంటే పాలకుడు అని చెప్పి. ఒకప్పుడు పాలించిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రెడ్డిగా ఉన్నటువంటి వ్యక్తి మరి సైలెంట్ మళ్ళీ పాలకుడు కాకూడదు అని ఏదైనా ఉందా? కాకూడదని కాదు, అదే అంటున్నాను సార్. అటువంటి వ్యక్తి ఆ పాలకుడు ఎందుకు స్తబ్దుగా ఉంటున్నాడు, ఎప్పుడు మళ్ళీ ఆ ఛాన్స్ తీసుకుంటారు అని. సందర్భానుసారంగా ఎప్పుడు ఏం చేయాలి అన్నటువంటిది ఆ యొక్క మనిషి స్వభావాన్ని బట్టి నిర్ణయించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క సంవత్సర కాలం పాటు ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను రాజకీయాలకు దూరంగా ఉండాలని ఇప్పటి వరకు నిర్ణయించుకొని ఉన్నాను. అవసరం వస్తే బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ పిలిపేమని వచ్చిందా జాయిన్ అవ్వాలి? ఏ పార్టీలో చేరాలనేటటువంటి ఉద్దేశం ఈరోజు కానీ రకరకాలుగా పేపర్లో మీరే రాశారు. నేనేదో బీజేపీలో చేరిపోతున్నానని, తెలుగుదేశం పార్టీలో చేరిపోతున్నానని, చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపానని, పవన్ కళ్యాణ్ గారితో చేతులు కలిపానని. ఒక్కటైతే మాత్రం చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు నాకు మిత్రుడు. ఈరోజు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి మా యొక్క స్నేహం వేరే, రాజకీయం వేరే. నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్క మాట అనలేదు, భవిష్యత్తులో అనను కూడా. ఇది నా యొక్క దృఢ సంకల్పం, నిర్ణయం. ఇక రాజకీయ రంగ ప్రవేశం అన్నటువంటిది పరిస్థితులను బట్టి ఏ రకంగా నేను నిష్క్రమించానో అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాంగ్రెస్ నుంచి కానీ కమ్యూనిస్టుల నుంచి కానీ నాకు ఎటువంటి ఆహ్వానము లేదు, నేను చేరే ఉద్దేశము లేదు. సార్ మీ ఇప్పుడే చెప్పినట్టుగా రాజశేఖర రెడ్డి ఏదైతే గురువు గారు చెప్పారు, ఆయన కేవీపీ ఎలా అయితే సన్ని ఉందో మీకు జగన్ గారికి అంత ఫిజికల్ బంధం అంటారు. అలాంటి వ్యక్తిని దూరం చేసే వ్యక్తి కోటరీ ఎవరు సార్? అంత వ్యక్తులు ఎవరున్నారు సార్ అవతల వైపు? మీకు తెలిసి నన్ను అడగడం అని అన్యాయం. మీకు తెలుసు, ఇప్పుడు ప్లాన్లు మాడిఫై చేయమంటాము. ప్లాన్స్ మాడిఫై చేసిన తర్వాత ఈ 1.62 ఎకరాలు ఏదైతే ఉందో దీన్ని ఇంకా కొంచెం విస్తరించాలన్నటువంటిది నా ఉద్దేశం. ఇంకొక ఎకరా ఈ సైడ్ కానీ ఎవరైనా అమ్మితే దీన్ని కొని ఒక 2.6 ఎకరాలు చేసి భవనాన్ని విశాలంగా సామాజిక వర్గానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దామన్నటువంటిది నా సంకల్పం. భవన నిర్మాణం అయ్యేటటువంటి ఖర్చు నేను భరిస్తాను. ఈ యొక్క దీన్ని ఎక్స్పాండ్ చేసేదానికి వాళ్ళు సామాజిక వర్గం నుంచి విరాళాలు. సార్ శ్రీకాకుళం మీద ఏమైనా కొంచెం ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నాయా? నేను శ్రీకాకుళం మాత్రమే ఎందుకు, మీరే చెప్పారు కదా. మీరు చెప్పారు ఏమని, నేను ఇంతకు ముందు నెంబర్ 2 కాకపోయినా నేను నెంబర్ 2 అని మీరే చెప్పారు. నేను దానికి కూడా ఏమనలేదు. మీరు చెప్పినట్టుగా నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తిని ఒక్క శ్రీకాకుళం జిల్లా మీదనే ఎందుకు ఫోకస్ పెడతాను? పెడితే రాష్ట్రం 13 జిల్లాల మీద పెట్టాలి. ఇప్పుడు నేను రాజకీయాల్లో లేను, నేను ఒక వ్యవసాయదారుణ్ణేనని మరొక్కసారి ఎన్ని కామెంట్స్ అయినా చేయొచ్చు. చాలామంది ఇంటర్నెట్ సోషల్ మీడియా మూలంగా చాలా సెటైర్లన్నీ వేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నాకు తెలుసు. ఎప్పుడు మా యొక్క తండ్రి గారు వ్యవసాయవేత్తే, నేను చార్టెడ్ అకౌంటెంట్ అయ్యి ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చి వివిధ పదవులు చేసిన తర్వాత తిరిగి రాజకీయాల నుంచి విరమించుకోవడం జరిగింది. నేను ఏ పార్టీలో చేరలేదు. కొంతమంది అన్నట్టుగా నేను ఏ ప్రలోభాలకి లొంగలేదు. ఏ పార్టీలో చేరాలని నేను అనుకోలేదు. ఎటువంటి భయాలకు నేను లొంగేవాడిని కాదు. నా మీద చాలా ఒత్తిళ్ళు వచ్చాయి, చాలా ఒత్తిళ్ళు వచ్చాయి. ఆ ఒత్తిళ్ళన్నిటికీ కూడా నేను లొంగలేదు అన్నటువంటి విషయాన్ని పత్రికాముఖంగా నా పాత్రికేయ మిత్రులందరికీ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక మీరు ఏదైనా ప్రశ్నలు అడిగితే నేను సార్ ఓన్లీ వ్యవసాయం నెక్స్ట్ పార్టీ పెట్టేది కావాల్సిన
ఈరోజు మీరు అడిగినటువంటి సమయానికి నాకు ఆ ఉద్దేశం లేదు. అవసరమైతే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కుంటుపడినా, లేకుంటే నేను రాజకీయాల్లో తిరిగి ప్రవేశించాల్సినటువంటి అవసరం వచ్చినా నేను వెనుకాడను అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తాను. రెండేళ్ళు కావస్తుంది, దగ్గర పడుతుంది, ఒక్క సంవత్సరం. జనవరి 25వ తారీఖున నేను రాజ్యసభ సభ్యత్వానికి, జనవరి 26వ తారీఖున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. ఇంచుమించుగా సంవత్సరం రోజులు నేను వ్యవసాయం చేసుకుంటా ఉన్నాను. అంతేగాని రాజకీయాల్లో నేను ఏ కామెంట్స్ కూడా ఏది వ్యాఖ్యానించలేదు, ఎవరిని గురించి మాట్లాడలేదు. అటు ప్రతిపక్షం గురించి కానీ పాలకపక్షం గురించి కానీ నేను ఎక్కడా మాట్లాడినటువంటి సందర్భం లేదు. మొట్టమొదటిసారిగా ఈ ఆత్మీయ సమావేశానికి మించుగా సంవత్సరం రోజుల తర్వాత వచ్చి పాత్రికేయులతో నేను మాట్లాడాను. సార్, మీరు ఎంత వ్యవసాయం చేసుకుంటున్నామన్నా గత ప్రభుత్వంలో మీరే సెకండ్ ప్లేస్లో ఉన్నారు. విజయసాయి రెడ్డి అంటే ఒక మారుమోగినటువంటి పేరు. సో ఇప్పుడు ఆ అనుభవంతో ఈ దగ్గర 2 ఏళ్ళు కావస్తున్నటువంటి కూటమి పాలన ఎలా ఉంది అంటే ఆ అనుభవంతో విజయసాయి రెడ్డి గారు ఏం చెప్పవచ్చు? కూటమి పాలన ఎలా ఉంది, ప్రతిపక్షం పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది ఈరోజు నేను చెప్పేటటువంటి పరిస్థితి లేదు. అది అవసరమైనప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా కూటమి పరిపాలన ఎలా ఉంది, ప్రతిపక్ష పాత్ర ఎలా ఉంది అన్నటువంటిది మీకు తప్పకుండా చెప్తాను. గతంలో ప్రభుత్వంలో కీలక పాత్ర అప్పుడు ఈ రాష్ట్రాలు జిల్లాల పేర్లు మార్చినప్పుడు సలహా ఇచ్చేస్తారు, ఇవ్వలేదు. అప్పట్లో నాకు ఈ ఐడియా రాలేదు. ఇప్పుడు ఈ తర్వాత నేను రాజీనామా చేసిన తర్వాత ఒక 10 నెలల కాలంగా నాకు ఉన్నటువంటి సమయంతో నేను వివిధ పుస్తకాలను చదువుకుంటూ, నేను వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపినటువంటి నేపథ్యంలో ఇలా చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయం నాకు కలిగింది. దాన్ని సభాముఖంగా నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాను. నేను సభాముఖంగా ఒకటే తెలియజేసుకున్నాను. నేను ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలని, రెడ్డిక సామాజిక వర్గం కానీ, యాదవ సామాజిక వర్గం కానీ, కాపు సామాజిక వర్గం కానీ, వెలమ సామాజిక వర్గం కానీ, ప్రతి సామాజిక వర్గాన్ని, ఇంకా మన కాళింగ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళని కానీ ప్రతి ఒక్కరికి కూడా సముచితమైనటువంటి స్థానం అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా నేను కల్పించానని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాను. ఫిషర్మెన్స్ ముఖ్యంగా